హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియో ఏంటంటే షాప్లో వీడియో అనమాట. ఇది నారాయణపట్టనేమో చీరలు వచ్చినాయి కదా. ఇంకా ఇది లంగా కుట్టమన్నారు. హాఫ్ సారీకి లంగా అనమాట. ఇంకా అది కుట్టమంటే సరే అనేసి పళ్ళు భాగం కట్ చేసేసి ఇంకా అది పెట్టేసుకున్నాను. అది స్టిచ్ చేయాలనేసి స్టిచ్ అయినాక రీల్ పెట్టినాను కదా, రీల్ చూసింటారు అనుకుంటా. ఇక్కడేమో బ్లౌజులు అనమాట, చీరలోటివి. చీరలు వేరే వాళ్ళ చీరలు ఉన్నాయి. ఇవి చూడండి, వీటిలో బ్లౌజులు తీసేసి వీటిని ఫాల్స్లకి ఇచ్చి పంపించాలి ఇక్కడ. ఇంకా ఇదేమో డ్రెస్ కూడా ఒకటి ఉంది అనమాట. ఒక డ్రెస్సు, చీరలు 3 ఒక్కరివి ఇవన్నీ. ఇంకా చూసుకోవాలి కదా ఏవి ఇచ్చినారు అని. ఒకసారి మనం చూసుకున్నామంటే ఇంకా గుర్తుండిపోతుంది అనమాట. ఎవరు ఏవి ఇచ్చినారు అనేది ఒకసారి వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకొని కుదిరితే రాసేసుకొని బిల్లు కూడా రాసి పెట్టుకున్నామంటే వాళ్ళవి ఎన్ని అనేది మనకు క్లియర్గా ఉంటుంది. ఇంకా అది ఇక్కడ. ఇక్కడేమో ఇంకా వేరే వాళ్ళవి కూడా ఏవో ఉన్నట్టున్నాయి. ఇదేమో లాంగ్ ఫ్రాక్ కుట్టమని ఇచ్చినారు. ఇది కుట్టేటప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను మీకు ఖచ్చితంగా. ఇదేమో లాంగ్ ఫ్రాక్ అన్నారు, మెజర్మెంట్స్ ఇచ్చినారులేండి. కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నారు. ఇప్పుడు ఆ చీరలు అవి ఒకటి ఇచ్చేయమన్నారు. ఇంకా ఇది ఒకటి. ఇందులో టాప్ కూడా ఉందనుకుంటా. ఉంది. ఇదేమో టాప్ ఉట్టి టాప్ ఒక్కటి స్టిచ్ చేయమన్నారు. ఇంకా ఎట్లా ఏమన్నా మోడల్ అన్నారు, చూడాలి ఎట్లా అనేది. అది కూడా నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. ఇంకా ఇదొకటి. ఇంకా చాలానే ఉన్నాయి బట్టలు. ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ కదా, యూనిఫామ్ సీజన్ స్టార్ట్ అయిందనమాట. ఇది ఒక చీర చూడండి. ఇది కూడా బ్లౌజ్ కుట్టాలా. ఇది ఏంటంటే పళ్ళుకి లైన్స్ ఇచ్చినాడు, బ్లౌజ్ ఏమో రన్నింగ్ అనమాట. అందుకని వాళ్ళు ఏం చేసినారంటే పళ్ళు పార్ట్ తీసి బాడీకి వేయండి, ఇంకా కొంచెం బ్లౌజ్ వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పినారు. అందుకని సరేలే పళ్ళు పార్ట్ ఒక్కటి తీసేసి బాడీకి వేసి మిగతాది హ్యాండ్ పెట్టేసినామనుకో ఇంకా చీర మొత్తం కంటిన్యూ ఉంటుంది. బ్లౌజ్ ఒక్కటి కొంచెం మోడల్గా ఉంటుంది కదా అది. ఇంకా ఇవేమో నా దగ్గరవే. ఇవి కూడా 2 బ్లౌజులు ఉన్నాయి. ఇవి వేరే వాళ్ళవి, నా దగ్గరే దొరుకుతాయని చెప్పినా కదా. 100 రూపీస్ అనమాట. ఇది మీటర్ బిట్లు ఉంటాయి, బాగుంటాయి, సూపర్ ఉంటాయి అసలు. క్లాత్ ఇంకా అసలు పేరు పెట్టొద్దు, అంత బాగుంటాయి. ఇంక ఇక్కడ ఎవరికో అది లైనింగ్ ఏమో కట్ చేసి ఇంకా అట్లే పెట్టేసినాను. చూడండి ఇవన్నీ కటింగ్ చేసినాను. ఇంకా కాటన్ బ్లౌజులు ఇవన్నీ. అది ఆల్తీ బ్లౌజ్ అనమాట, కటింగ్ చేసి పెట్టిన. ఇదేమో ఒకటి ప్లెయిన్ బ్లౌజు కాటన్ది. ఇది కూడా ఇంక ఇవన్నీ స్టిచ్ చేయాలి. ఇంకా కటింగ్ కూడా దండిగా ఉన్నాయి, చేసినాను. ఇదేమో ప్లెయిన్ది, వాళ్ళు లైనింగ్ వద్దన్నారు. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజు. ఇది కూడా లైనింగ్ బ్లౌజు. ఇంక ఇవన్నీ స్టిచ్ చేయాలా. కటింగ్ అయితే రెడీగా ఉన్నాయి, ఇంకా స్టిచ్చింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట. అవి బ్లౌజులు కటింగ్ అయిపోయినాక నెక్స్ట్ స్టిచ్చింగే కదా. ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ తర్వాత షాప్కి వచ్చినాంచి ఇదే ఉంటుంది అనమాట. ఏవి కటింగ్ చేసేటివి ఇచ్చేటివి అర్జెంట్ ఈరోజు ఇచ్చి రేపే కావాలంటుంటారు కదా. ఇంకా అట్లాంటివన్నీ ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటా. ఇదేమో థ్రెడ్ పైపింగ్ పెట్టి చేసిన. హ్యాండ్ అయితే పఫ్. ఇప్పుడు అంతా ఇది పఫ్ హ్యాండే అడుగుతున్నారు కదా అందరూ. మోడల్ బాగా వేసుకుంటున్నారులేండి. చిన్న పఫ్ షోల్డర్ మీద బాగుంటుంది. ఇది ఒక బ్లౌజు. ఇంకా చీర ఫాల్ నుంచి రావాలి, దాన్ని ఫాల్ నుంచి వచ్చేస్తే ఫాల్కి ఇస్తా కదా. ఇదేమో ఇంకో బ్లౌజు. మా వెనక డైమండ్ షేప్ అనొచ్చా, అదే ఒకటి. ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కటింగ్ పెట్టినాను. ఇంకా హ్యాండ్కి అంతా థ్రెడ్ పైపింగ్ ఇచ్చిన అనమాట. పైపింగ్ నీట్గా ఉంటుందిలేండి, చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్కి వచ్చేసి లాక్ పైపింగ్ వేసేస్తా, నెక్కుకేమో ఇట్లా వేసేసి హెమ్మింగ్ చేయిస్తాను అనమాట. హెమ్మింగ్ చేయిస్తే ఏంటంటే నీట్గా ఉంటుంది. స్టిచ్ వేయడం కంటే హెమ్మింగ్ చేయించినామనుకో బాగా అందంగా కనిపిస్తుంది. నెక్కుకు పైపింగ్ కూడా బాగా నీట్గా ఉంటుంది. ఇంకా ఇది కూడా అయిపోయింది. ఇంకా ఒకటి టాప్ కుట్టినాము. ఇది టాపు బాగా వచ్చింది. టాప్ కూడా అది ముస్లిమ్స్ అనమాట. ఇది బక్రీద్ ఉంది కదా, అందుకోసం ఇంకా వాళ్ళది పండగవి బట్టలు అవన్నీ. వెనకనేమో ఇట్లా ఫ్రంట్ ఏమో వర్క్ ఇచ్చినాడు, అందుకని రౌండ్ నెక్ పెట్టిన. వెనకనేమో పాట్ షేప్లో పెట్టినాను అనమాట. థ్రెడ్ ఇచ్చేసిన, బాగా వచ్చింది, నీట్గా ఉంది టాప్ కూడా.
ఇంకా నేను వీడియో పెట్టేలోపు వాళ్ళు తీసుకెళ్తారులేండి, అందుకే ముందే నేను షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి టాజిల్స్ బాగున్నాయి కదా. ఇదొకటి టాప్ కూడా అయిపోయింది, ప్యాంటు కూడా కుట్టేసినాను. ఇంకా ఫోల్డ్ చేసేసి ఇంకా వాళ్ళ బ్యాగ్లో పెట్టేస్తే ఇంకా ఆడికి అయిపోతుంది వాళ్ళది. ఇంకా ఇదేమో మెజర్మెంట్స్ టాపు, ఇంకా అది కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఎవరి వాళ్ళవి పెట్టాలి కదా. అసలు తీసుకునేటప్పుడేమో మంచిగా నీట్గా మడతేసిస్తారా, మనం కుట్టేటప్పుడేమో ఇవన్నీ ఉల్టా తిప్పి, కటింగ్ చేసేటప్పుడు ఉల్టా తిప్పి ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేయాలా, మళ్ళీ ఇవన్నీ నీట్గా ఎట పడితే అట్ట ఇస్తే తీసుకునేకి కూడా వాళ్ళకి బాగుండదు, ఇచ్చేకి మనకు బాగుండదు కదా. ఇంకా అందుకోసం మళ్ళీ అన్నీ మడతలు వేసుకోవాలా. ఇంకా నీట్గా మడత పెట్టి ఇచ్చేయాలన్నమాట. అప్పుడే వాళ్ళకు కూడా వాటిని చూడంగానే కొంచెం మంచి మంచి గుడ్ ఫీల్ వస్తుంది కదా, బాగా నీట్గా పెట్టినారులే అనేసి. అందుకోసం కొంచెం నీట్గానే మడతేసి ఇచ్చేస్తే బాగుంటుంది. అదే ఇక్కడ చేస్తున్నాను అనమాట నేను. ఇంకా మడత పెట్టేసి ఇంకా వాళ్ళ బ్యాగులో వాళ్ళవి పెట్టేస్తే ఎవరివి వాళ్ళవి వాళ్ళ బ్యాగులో పెట్టేసుకున్నాం అనుకో టెన్షన్ ఉండదన్నమాట. ఇంకా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎందుకంటే చాలా ఉంటాయి కదా, ఒకరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా. కన్ఫ్యూజ్ అయిస్తే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పి మనకు. తీసుకోరులేండి మ్యాక్సిమం, ఏమో చెప్పలేము కదా, ఒకరు మిస్ అయిపోతే ఇంకెవరు రెస్పాన్సిబిలిటీ. అందుకోసం నేను ఇంకా బ్యాగ్లోనే పెట్టేస్తాను మ్యాక్సిమం, ఎక్కడ పోవు, ఒకవేళ ఉన్నా అక్కడక్కడే ఉంటాయిలేండి. ఇంకా ఇది అవన్నీ చేసేసుకొని ఎవరి వాళ్ళ, ఎందుకంటే వస్తామన్నారు కదా, అందుకోసం వాళ్ళ బ్యాగ్లో పెట్టేసేసి టిఫిన్ చేయలేదు, ఇంకా వచ్చి క్లీనింగ్ అది అయిపోయింది, పూజ అయిపోయింది, ఇంకా తిందామనేసి కూర్చుంటున్నా. ఇంకా నాకు టెన్షన్ లేకుండా ఆరాంగా తొందరగానే తినలేను. ఆరాంగా కూర్చొని తింటేనే నాకు తినాలనిపిస్తుంది, లేకుంటే టెన్షన్గా ఎవరన్నా వచ్చి పిలుస్తున్నా చేసినా తినలేను. అందుకోసం కొంచెం ఫ్రీ అయినాకనే కూర్చొని తింటానన్నమాట. తినే ఆ 2 ముద్దలు కూడా ఇంకా ప్రశాంతంగా తినకుంటే చపాతీ ఏమో తెచ్చుకున్నట్టున్నా. చపాతీలోకి ఏం కర్రీనో మరి గుర్తులేదు నాకైతే, తెచ్చుకొని తింటున్నాను. అంతే, ఇంకా ఇప్పటికీ ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా. ఫస్ట్ తినేసేస్తే ఇంకా కటింగ్ కూడా రెడీగా ఉంది, వస్తేనే వేసుకుంటుంది, ఇంకా టెన్షన్ ఉండదు. ఇటు పక్క పెట్టింటే ఆ బయట లైటింగ్ అంతా పడుతుంది అనేసి మళ్ళీ ఇక్కడికి మార్చినాను. చూడండి షాప్ ఎంత క్లమ్జీగా ఉంది కదా, అసలు నిండిపోయింది. కూలర్ ఒకటి అడ్డం ఉంది, ఇంకా పంపించేయాలి ఇంటికి. కూలర్ని కూడా అడ్డంగా ఉంది, ఊరికే ఇంకేం వాడట్లేదు కదా, అయిపోయింది, కూల్ అయింది వాతావరణం. ఇంకా దాన్ని కూడా ఇంటికి పంపించేస్తే ఒక పని అయిపోతుంది. ఇంక ఇక్కడ తినేసి ఇంకా నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా తిన్న వెంటనే స్టార్ట్ అవుతుందిలేండి, ఏం రెస్ట్ ఏం తీసుకోను. ఇది అయిపోయింది, లంగా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది, అసలు నీట్గా వచ్చిందనమాట. ఆ టాజిల్స్ కూడా బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. వాళ్ళు కూడా బాగుంది అన్నారులేండి, లంగాను సూపర్ వచ్చింది. ఎంత బాగుందో అసలు, నాకు కూడా బాగా నచ్చింది. ఈ నారాయణపేట శారీస్తో లంగా కుట్టినా, లాంగ్ ఫ్రాక్ కుట్టినా సూపర్ అంటే సూపర్ ఉంటుంది లేండి. ఇదేమో ఒక బ్లౌజ్ అనమాట, నెక్ పాట్ నెక్ అనొచ్చా ఏమో, వాళ్ళు పిక్ పెట్టినారు నాకు, దాని ప్రకారం చేసినానులేండి. నేను కూడా బాగానే వచ్చింది, సాటర్డే బాగుందన్నారు వాళ్ళు కూడా, తీసుకెళ్ళినారు వాళ్ళు పిక్ పెట్టిన దాని ప్రకారం చేసినాను అంతే. బాగా వచ్చింది, పైపింగ్ ఇచ్చి హ్యాండ్ కూడా ఇంకా చెప్తున్నా కదా, అందరూ పఫ్ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అందరూ, బాగా నచ్చుతుంది అందరికీ. ఇదేమో దానికి హిప్ బెల్ట్ కూడా చేసిన, బాగుంది ఇది కూడా, హిప్ బెల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. లంగా ఓని వేసుకున్నాక హిప్ బెల్ట్ పెట్టుకుంటే కూడా సూపర్ ఉంటుంది కదా, అదే ఇక్కడ చేసినాను అనమాట, హిప్ బెల్ట్ కూడా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చినా ఇంట్లో పనులు స్టార్ట్ అవుతాయి కదా, ఇంకా అంతే. బయట ఎన్ని పనులు చేసినా ఇంట్లో పనులు కూడా మనకి ముఖ్యమే కదా. ఇది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.